ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం జూలై 4వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్‌కి గురవుతారు. ఎటువంటి సంఘటనలు, ఎటువంటి ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలేమిటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కన్యా రాశి వారు చాలా ప్రాక్టికల్ మైండ్‌ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్‌గా ఉంటారు. ఏది మంచి, ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం జూలై 4వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వారికి చూస్తే ఊహించని సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే మీకు రాబోతుంది. అలాగే ఊహించని విధంగా మీ యొక్క చిన్ననాటి మిత్రులు మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితమే వారితో మీకు కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలోని వారు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయాన్నయితే తీసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు పని ఒత్తిడి కారణంగా కాస్త నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభ ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే దాని గురించి లోన్ల కోసం, డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు మీకు సక్సెస్ కాబోతున్నాయని గృహిణులు ఎవరైతే వారి యొక్క కెరియర్‌ని తిరిగి ప్రారంభించాలనుకుంటున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు దానికి సంబంధించి మీరు ఒక క్లారిటీగా అయితే రాబోతున్నారు. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా రోజులుగా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఆ పని మొదలు పెట్టలేకపోతున్నారు. మధ్యలో ఆగిపోతుంది. లేదంటే ఆలస్యం అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఆ పని మొదలుపెట్టే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు చాలా రోజులుగా పని ఒత్తిడి కారణంగా మీరు నీరసంగా ఉంటున్నట్లయితే గనక, ఈరోజు మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది కూడా లభిస్తుంది. అలాగే ఈ విధంగా మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి. విషయంలోకి వస్తే గనక, ఈ 2026 సంవత్సరం జూలై 4వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. దుర్గాదేవి చాలీసాను పఠించండి. మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అలాగే మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.